అంటే ఈ 12 గ్రహాలు ఉన్నాయి కదా! మన మానవ శరీరం మీద ఈ 12 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? దేని మీద అధిపతిగా కూర్చుంటారు? అంటే జ్యోతిష్ శాస్త్రంలో దీనికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా? అంటే ఒక్కొక్క గ్రహానికి ఆధిపత్యం ఉంటుంది. వేద శాస్త్ర ప్రకారము రవి భగవానుడు సూర్యుడు శరీరంలో వెన్నెముక, గుండె, శారీరక బలం, ప్రాణశక్తిపై ప్రభావం చూపుతాడని జ్యోతిష్యం చెప్పబడుతుంది. చంద్రగ్రహం చంద్రుడు పొట్ట, జీర్ణకోశం, మానసిక స్థితితో సంబంధం కలిగి ఉంటాడని భావిస్తారు. కుజగ్రహం మంగళకారకుడు, అంగారకుడు తల, కండరాలు, ఎముకలతో మధ్య, రుచి, వాసన, గ్రహణ శక్తి వీటితో సంబంధం కలిగి ఉంటారని కూడా చెప్పబడుతుంది. ఇంకా బుధగ్రహం అయితే జ్ఞానేంద్రియాలు, చర్మం, చేతులు, నరాలు, అవట గ్రంథి వీటన్నిటితో సంబంధం కలిగి ఉంటారని జ్యోతిష్యం చెప్పబడుతుంది. గురు భగవానుడు ఎవరితో ఉంటాయంటే కాలేయం, తొడలు, పాదాలు, శరీర ఎదుగుదలపై ప్రభావం ఉంటుంది, ఆధిపత్యం ఉంటారు వాళ్ళది. శుక్రగ్రహం వచ్చేసి స్పర్శ జ్ఞానం, మూత్రపిండాలు, మెడతో సంబంధం కలిగి ఉండే గ్రహంగా చెప్పబడుతుంది. శని భగవానుడు చర్మం, జుట్టు, పళ్ళు, ఎముకలు, వెన్నుముకపై ఉంటుందని జ్యోతిశాస్త్రం చెప్పబడుతుంది. వీళ్ళు దానికి అధిపతులు. ఇంకా రాహు గ్రహము ఊపిరితిత్తులు, మోకాళ్ళు, వెన్నెముక, కంటి, కాట్రాక్ట్స్ ఉంటాయి చూసారా, అవి వీటితో సంబంధం కలిగి ఉంటారు. కేతుగ్రహం కళ్ళు, పొట్ట వీటితో ప్రభావం వీళ్ళ మీద అధిపతిగా ఉంటారు. జ్యోతిషాస్త్ర ప్రకారం గ్రహాల భాగంలో సంబంధించి కలిగి ఉన్నాయని భావించిన ఆరోగ్య సమస్య విషయంలో వైద్య సలహా మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. మానవ శరీరం ప్రకృతి మరియు విశ్వశక్తులతో అనుభవించి ఉంటుందనేది వేద జ్యోతిష్యం చెప్తుంది. గ్రహాలు, ప్రకృతి, మన జీవితం అన్నీ ఒక గొప్ప సృష్టి అండి. దీన్ని నమ్ముకొని మనం అందరూ కూడా జీవిస్తున్నాం. అందరూ కూడా 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు, అష్టదిగ్బాలకుల్లోనే మనం అందరూ కూడా ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి అధిపతిగా ఉన్నారు. జ్యోతిషాస్త్ర ప్రకారం గ్రహాల భాగంలో సంబంధించి కలిగి ఉన్నాయని భావించిన ఆరోగ్య సమస్య విషయంలో వైద్య సలహా మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. మానవ శరీరం ప్రకృతి మరియు విశ్వశక్తులతో అనుభవించి ఉంటుందనేది వేద జ్యోతిష్యం చెప్తుంది. గ్రహాలు, ప్రకృతి, మన జీవితం అన్నీ ఒక గొప్ప సృష్టి అండి. దీన్ని నమ్ముకొని మనం అందరూ కూడా జీవిస్తున్నాం. అందరూ కూడా 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు, అష్టదిగ్బాలకుల్లోనే మనం అందరూ కూడా ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి అధిపతిగా ఉన్నారు. విజయోస్తు.